हरि ओं श्री गुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्य गुरुभ्यो नमः नरसिंहोऽखिलज्ञानमतध्वान्तदिवाकरः जयत्यमितसज्ञानसुखशक्तिपयोनिधिः कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय ते नमः। व्यासाय भवनाशाय श्रीशाय गुणराशरे हृद्याय शुद्ध विद्याय मध्वार च नमो नमः। नौमिन्याय सुधादिकर्जर मुनीन् श्रीपादरट् सन्मणीन् व्यासार्यान् विविधागमब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघुत्तम गुरून् वैदग्ध्यपारहं निधीन् श्री सत्यव्रत राघवेन्द्र मुनिपान् सद्बोध सध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोद तीर्थार्यान् नौमिन्याय सुधारतान् बन्धुस्तुवं गुरुरिष्टदैवतमिति त्वत्पादपङ्केरुहं प्राप्तं मां परिपालयेति सततं याचे निबद्धाञ्जलिः। चित्तं मद्गुणदोषचिन्तनविधौ नूनं मनाङ्मा कृथाः श्री सत्यात्मगुरो त्वदङ्घ्रयुगलं भित्वा न मे सद्गतिः। विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुं। सृष्टिस्थित्यप्ययेहानियतिदृशितमो बन्धमोक्षाश्च यस्मात् अस्य श्रीब्रह्मरुद्रप्रभृतिसुरनरद्वीषशत्रुआत्मकस्य विष्णोर्व्यस्ताः समस्ताः सकलगुणनिधिः सर्वदोषव्यपेतः पूर्णानन्दाव्ययो यो गुरुरपि परमश्चिन्तयेतं महान्तं। जन्माद्यस्य यतोऽन्वरादितरतश्चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यं सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। निगमकल्पतरोर्गलितं फलं शुकमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतरा तरवोऽपि नेदुस्तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो ग्रन्थमुदीरये। स्वस्त्यस्तु सतामखिलसन्मङ्गलानि सन्तु श्लोकैकश्रवणपठनमात्रेण कथा वक्तुश्च श्रोतॄणां निखिलकलिकृतकल्मषापनोदनपटुतरे धर्माद्यखिलपुरुषार्थसाधनीभूते श्रीमद्भागवते अद्य कथा प्रारंभे सति यत्किंचित् पूर्वकथा प्रमेयानुवादः। हरिः ओं हरिः ओं हरिः ओं। భగవంతుడు ధేనుకాసురుణ్ణి బలరాముని ద్వారా సంహరింపజేశాడు. ఆ తరువాత ఆ ధేనుకాసురుని పరివారాన్నంతా బలరామకృష్ణులు ధ్వంసం చేశారు. శ్రీరాముడు తాళఫలాన్ని తినడానికి అడిగితే ఆ వయస్సుల స్నేహితుల ఆ అభిలాషను పరిపూర్ణం చేశారు. అలాగే యమునా నదిలోని ఆ కాళీయ నాగును మథించి ఆ కాళీయ నాగు బయటికి వెళ్ళేలా చేశాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. అలా తన పరిసరంలో ఉన్న జలాశయాన్ని కాపాడుకున్నాడు భగవంతుడు. ఈ కథను చెప్పిన తరువాత మళ్ళీ శుకాచార్యులు చెప్పారు, విలోక్య దూషితాం కృష్ణాం కృష్ణ కృష్ణాహినా విభు తస్యా విశుద్ధిమన్విచ్చన్ సర్పం తముదవాసయత. నాయకుడంటే ఎలా ఉండాలి? తను నాయకుడయ్యాడు, గోపాల నాయకుడయ్యాడు. చిన్న చిన్న గోపాలకులకే తను నాయకుడయ్యాడు. ఇక ముందు కాబోయే నాయకుడు తను. కనుక నాయకుడైన వాడు ఎలా ఉండాలి అనే విషయాన్ని చాలా అద్భుతంగా తను చూపెడుతూ ఉన్నాడు. ఓ రోజు తను గమనించాడు, భగవంతుడు సర్వజ్ఞుడు, తనకు తెలుసు. కాళీయ నాగుడు ఈ యమునను దూషితం చేశాడు. ఆ యమునలోని నీళ్లను త్రాగటం వల్ల ప్రాణులకు చాలా హింస కలుగుతుంది, ప్రాణులు చనిపోతూ ఉన్నాయి. అసలు ఆ జలాశయం పైన కూడా పక్షులు వెళ్ళడానికి వీల్లేకపోయింది. ఈ ప్రసంగాన్ని గమనించిన భగవంతుడు
ఆ జలాశయం దగ్గరికి వెళ్ళాడు. యమునా నదిలో కూడా ఇదో ప్రదేశ విశేషం ఇది. ఈ ప్రదేశ విశేషం పరమ పవిత్రమైనది, పరమ పుణ్యప్రదమైన జలాశయం అది. యమునా నది యొక్క ఒక భాగం. ఆ భాగములో కాళీయుడున్నాడనే వార్తను తెలుసుకున్నాడు. ఆ జలాశయాన్ని విశుద్ధి చేయాలి. ఎందుకంటే ఆ విషంతో పరిపూర్ణమైపోయింది ఆ జలాశయం. కనుక ఆ జలాశయం యొక్క విశుద్ధిని అపేక్షించిన భగవంతుడు ఆ జలాశయం దగ్గరికి వెళ్ళాడు. ఆ పాము కాళీయ నాగువు ఆ జలాశయం నుండి బయటికి వెళ్ళేలా చేశాడు భగవంతుడు. రాజు అడుగుతూ ఉన్నాడు, ప్రశ్నిస్తూ ఉన్నాడు. భగవంతుడు అగాధమైన ఆ జలరాశిలో ఆ నాగును ఎలా పట్టుకున్నాడు? ఆ నాగు ఏదో 2 నెలలు 2 సంవత్సరాల నుండి ఉండటం కాదు, ఎన్నో యుగాల నుండి ఆ నాగు ఆ జలాశయంలో నివసిస్తూ ఉంది. అలా అనేక యుగాల నుండి నివసిస్తూ ఉన్న ఆ కాళీయ నాగును ఎలా ఎలా వెళ్ళగొట్టాడు, ఎక్కడికి వెళ్ళిపోయింది, వెళ్ళిపోయేలా ఎలా చేశాడు భగవంతుడు? ఆ మహిమను వివరించాలని ప్రశ్నించినప్పుడు శుకాచార్యుల వారు చెప్పడం ప్రారంభించారు. కాళింది అని ఆ జలాశయం యొక్క పేరు. యమునా నది కాళింది విశేషమైన భాగం అది. కాళీయస్యాసీత హృదః కశ్చిత్ విషాగ్నిన, అందులోని ఓ భాగం కాళిందీ నది, యమునా నదిలోని ఓ భాగం విశేషంగా ఈ కాళీయ నాగుని ఆవాసంతో విషపూర్ణమైపోయింది. విషపూర్ణం అంటే అందులోని విషాగ్నితో అక్కడ ఉన్న ఆ జలాశయంలోని నీళ్ళన్నీ ఎప్పుడూ మరుగుతూ ఉండేవట, సలసల కాగుతూ ఉండేవట. ఆ నీళ్లు మరుగుతూ ఉండేవి. ఆ నీళ్లు అంతగా విషాగ్ని అక్కడ ఉంది. ఆ జలాశయం పైన పశుపక్షులు కూడా వెళ్ళే పక్షులు కూడా క్రింద పడి చనిపోయేవట. ఆ గాలికి, వేడి గాలికి, ఆ వేడి గాలి సోకిన పక్షులు కూడా చనిపోయి కింద పడిపోయేవట. అంత విచిత్రంగా ఆ హ్రదం ఉండేది, ఆ జలాశయం ఉండేది. మరి ఆ జలాశయం యొక్క తీరంలో ఏ ప్రాణి వచ్చేది కాదు. ఏ ప్రాణి వచ్చినా ఆ విషం తాకితేనే చనిపోయేవట, నీళ్లను త్రాగటం కాదు. జలాశయం యొక్క తీరాన్ని తాకితేనే చనిపోయేవట ప్రాణులు. అంత ఘోరంగా ఆ విషం ఉండేది, సిద్ధమయ్యింది. కృష్ణుడు చూశాడు, కోపం కలిగింది. జలాశయం అంటే ఒకరి సొత్తు కాదు, ఒకరి సంపద కాదది. ఆ జలాశయాన్ని ఆసరాగా చేసుకొని ఎన్నో పశు పక్షి ప్రాణి మనుషులు నివసిస్తూ ఉంటారు. కనుక అందరికీ విఘ్నం కలుగుతూ ఉంది ఈ కాళీయ నాగు వల్ల. దాన్ని తెలుసుకున్న భగవంతుడు అక్కడున్న కబంధ వృక్షాన్ని ఎక్కాడట. వ్యాఖ్యానంలో ప్రశ్నించుకుని ఉత్తరం ఇస్తారు. ఇదేంటి, ఆ తీరానికి వస్తేనే పశుపక్షి ప్రాణులు కూడా చనిపోయేవి, అలాంటప్పుడు ఆ వృక్షం ఎలా ఉంది అని అడిగితే అది కదంబ వృక్షం యొక్క సామర్థ్యం. ఆ కదంబ వృక్షానికి దేవతల వరం. కదంబ వృక్షం యొక్క సామర్థ్యం ఏంటంటే విషాన్ని కూడా సహించుకునే సామర్థ్యం ఆ కదంబ వృక్షానికి ఉంటుంది. చూడండి, పశు పక్షి ప్రాణి మనుషులకు కూడా లేని సామర్థ్యం ఒక వృక్షానికి భగవంతుడు ఇచ్చాడు. ఏంటి ఆ సామర్థ్యం? ఎంతటి విషాన్నైనా సహించుకుని బ్రతకగల సామర్థ్యం ఆ విషవృక్షానికి ఉంది. విషవృక్షం అంటే ఆ వృక్షంలో విషం ఉందని కాదు, విషాన్ని సహించుకునే శక్తి కల వృక్షమది. అలాంటి విషవృక్షమది, కదంబ వృక్షమది. అలాంటి కదంబ వృక్షాన్ని ఎక్కి భగవంతుడు చివరి దాకా ఎక్కి ఆ చివరి నుండి భగవంతుడు ఆ కాళింది జలాశయంలో తను ఎగిరాడు, దూకాడు. అలా దూకుతూ ఉన్న సందర్భంలో నీళ్లు చాలా పైకి వెళ్ళాయి. ఎవరో నా జలాశయంలో వచ్చారు అని తెలుసుకుంది కాళీయ నాగం. అలా తెలుసుకుని తన పరివార సమేతంగా ఆ కాళీయ నాగు వచ్చాడు. తస్మిన్ హరదే విహరతో భుజదండ ఘురుణ వార్ఘోషమంగ వరవారణ విక్రమస్య ఆశ్రిత్య తత్స్వసదనాభిభవం సైన్య చక్షుశ్రవాహ సమసరత
తమమృష్యమాణ, నా జలాశయంలోకి నా స్థానంలోకి ఎవరో వచ్చారు అనే కోపంతో ఆ కాళీయం వచ్చింది. ఆ కాళీయ నాగు వచ్చి చూసింది, కృష్ణుడు అక్కడ స్వచ్ఛందంగా విహరిస్తూ ఉన్నాడు. ఇదేంటి, తీరానికే వచ్చే సామర్థ్యం ఏ ప్రాణికి లేదు, అలాంటప్పుడు నా జలాశయంలో దూకి అందులో విహారం చేస్తూ ఉన్నాడు కదా, తనెవరు, ఎవరో మహానుభావుడై ఉంటాడు, బలవంతుడై ఉంటాడు అని తెలుసుకోలేకపోయింది. ఎందుకంటే కోపం. క్రోధంలో ఉన్న మనిషి అటువైపు ఉన్న వ్యక్తి సామర్థ్యం ఏంటో తెలుసుకోలేకపోతాడు, విచక్షణతను కోల్పోతాడు. క్రోధం ఎలాంటి ద్వేషి అంటే, ఎలాంటి వైరి, ఎలాంటి శత్రువు అంటే మనిషిలోని విచక్షణతను కూడా కోల్పోయేలా చేస్తుంది ఆ క్రోధం అనేది. తను భగవంతుడు అని తెలియనక్కర్లేదు, అయినా కాళీయునికి కొంతైనా ఆ వ్యక్తి యొక్క సామర్థ్యం తెలవాలి కదా. ఈ జలాశయం యొక్క తీరానికే ఏ ప్రాణులు సహజంగా రావు, ఎంతటి క్రూర ప్రాణులైనా ఈ జలాశయం దరికి రావు. అలాంటప్పుడు ఎవరో వ్యక్తి ఈ జలాశయంలో దూకి సంతోషంగా విహారం చేస్తూ ఉన్నాడు. ఏ విధమైన భయం తన ముఖంలో లేదు, ఏ విధమైన ఆందోళన తన ముఖంలో లేదు. ఆ విషం తాలూకు ప్రభావం ఇసుమంతైనా ఆ వ్యక్తిలో లేదు. దాన్ని గమనించాల్సింది. కనుక ఎదురుగా ఉన్న వ్యక్తి బలవంతుడు అని గమనించాలి. కానీ గమనించలేకపోయింది. క్రోధంలో తనుంది కాబట్టి, కాళీయుడున్నాడు కాబట్టి ఎదుటి వ్యక్తి యొక్క సామర్థ్యాన్ని అందాజు చేయలేకపోయింది, చేసుకోలేకపోయింది ఆ కాళీయుడు. కనుక ఆ కాళీయుడు ఆ వ్యక్తిని చంపాలని పరుగున వెళుతూ ఉంది. క్రీడంతం అప్రతిభయం కమలోదరాంఘ్రిం సందస్య మర్మశురుషా భుజగశ్చఛాద. అప్రతిభయం క్రీడంతం, ఏ విధమైన భయం లేకుండా క్రీడిస్తూ ఉన్నాడు, విహరిస్తూ ఉన్నాడు శ్రీకృష్ణుడు. అలాంటప్పుడు తనను చంపాలనే ఉద్దేశంతో ఆ కాళీయుడు వెళ్ళాడు. మర్మాంగాలని ఉంటాయి. ఏ అంగాన్ని కొరికితే క్షణములోనే చనిపోవాలో, విషం క్షణములోనే దేహమంతా ప్రాకి తను చనిపోగలడో, అలాంటి మర్మస్థానంలో తను కరిచింది. ఆ పాము కరిచింది. మర్మస్థానంలో కరిచినా అసలు తనకే విధమైన హాని కలగలేకుండా చాలా హాయితో, చాలా సంతోషంతో, మరీ అధికమైన తేజస్సుతో, ప్రభావంతో, సామర్థ్యంతో ఆ కృష్ణుడు విహారం చేస్తూ ఉన్నాడు. అసలు అణువంతైనా వికారం తనలో కలగలేదు. చాలా విచిత్రమనిపించింది పాముకు కాళీయునికి. తం నాగభోగ పరివీతమదృష్ట చేష్టమాలోక్య తత్ప్రియ సఖాః పశుపా భృషార్థాః కృష్ణేర్పితాత్మసుహృదర్థ కలత్ర కామాః దుఃఖానుశోక భయమూఢధియో నిపేతు. తరువాత తీరంలో గోపాలకులు ఉన్నారు, గోవులున్నాయి. ఆ గోపాలకులు కృష్ణుని అవస్థను చూసి కాళీయుడు కరుస్తూ ఉన్నాడు. అలాంటి ప్రసంగాన్ని చూసి ఇక కృష్ణుడు బ్రతకడు అని తీర్మానించుకుని గోపాలకులందరూ కూడా అక్కడే మూర్ఛపోయారు. ఇలాంటి ప్రసంగం జరిగింది. చివరికి ఈ వార్త యశోద, నంద వారికి అందింది. వృందావనంలో నివసించే వారికి అందరికీ కూడా ఈ వార్త చేరువయ్యింది. ఈ వార్తను విన్న అందరూ కూడా వడివడిగా వెళుతూ ఉన్నారు. ఎలా వెళ్ళడం? కృష్ణుడు ఎక్కడికి వెళ్ళాడు? బలరాముణ్ణి విడిచి వెళ్ళాడు. బలరాముడు తోడుగా ఉంటే ఈ అనర్థం జరగకుండా ఉండేదేమో అని అనుకుంటూ ఉన్నారు. కానీ వాదిరాజ తీర్థ శ్రీపాదుల వారు చాలా అద్భుతంగా ఈ సందర్భంలో ఓ మాటను చెబుతారు. కృష్ణుడు ఎందుకని బలరాముణ్ణి విడిచిపెట్టి వెళ్ళాడు అంటే, కృష్ణుడు లోపల అనుకున్నాడట. వాదిరాజ తీర్థ శ్రీపాదుల ఉత్ప్రేక్షలు ఎలా ఉంటాయంటే పురాణానికి తగినట్టుగా ఉంటాయి, పురాణానికి విరుద్ధంగా ఉండవు. కానీ మిగిలిన కవుల ఉత్ప్రేక్షలు ఎలా ఉంటాయంటే ఆ పురాణాలకు విరుద్ధంగా ఉంటాయి. చూడండి, పురాణం చెబుతుంది బలరాముణ్ణి విడిచి కృష్ణుడు వెళ్ళాడు. ఎందుకని బలరాముణ్ణి విడిచి వెళ్ళాడు అంటే వాదిరాజ తీర్థ శ్రీపాదుల వారు చెబుతారు, బలరాముడు ఎవరు? బలరాముడు శేషుడు కదా. శేషుడంటే తను కూడా సర్పం కదా, తను కూడా ఓ పాము కదా. కనుక తన జాతికి సంబంధించిన కాళీయుణ్ణి నేను నిర్బంధం చేస్తూ ఉన్నాను, కాళీయునికి శిక్ష కలిగేలా నేను చేస్తూ ఉన్నాననే ప్రసంగాన్ని
పసిగట్టిన బలరాముడు నన్ను నివారిస్తాడేమో. కృష్ణ, ఎందుకని తన్ను వదలకూడదా అని నా అన్న బలరాముడు చెబితే తన మాటను నేను విని తీరాలి. తన మాటను నేను వింటే కాళీయుణ్ణి ఆ చోటి నుండి బయటికి వెళ్ళగొట్టడం సాధ్యం కాదు. కనుక బలరాముణ్ణి విడిచిపెట్టి కృష్ణుడు వెళ్ళాడని వాదిరాజతీర్థ శ్రీపాదుల వారు ఉత్ప్రేక్ష చేస్తారు. అలా భాగవతం మనకు చాలా చక్కగా చెబుతుంది. అక్కడి ఆ గోపాలకులందరూ కూడా అనుకుంటూ ఉన్నారు, బలరాముణ్ణి విడిచిపెట్టి వెళ్ళాడు కృష్ణుడు, బలరాముడు వెళ్ళినట్లయితే ఈ అనర్థం జరిగుండేది కాదేమో అని అందరూ లోలోపల అనుకుంటూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఏం జరిగిందని, ఏం జరుగుతుందని, ఇప్పుడు బలరాముడు లేకున్నా కూడా భగవంతుడు కృష్ణ పరమాత్ముడు తనే అన్ని ఆపదలను పరిహరించాడు. అది వారికి తెలియదు. ఆ సందర్భంలో తెలుసుకోవడం వారి వల్ల కావడం లేదు. అయినా గోపాలకులందరూ అనుకుంటూ ఉన్నారు, బలరాముడు వెళ్ళలేదు కదా, కనుక ఇలాంటి అనర్థం జరుగుతూ ఉందని అందరూ ఆలోచించారు. ఆ చిన్ని కృష్ణుని ఆ కాళ్ళ చిహ్నాన్ని చూసి శంఖచక్ర గద పద్మాంకితమైన ఆ భూమిని చూసి కృష్ణుడు ఇటు వెళ్ళాడు అని ఆ కాళ్లను గుర్తుపడుతూ వారు చివరికి ఆ యమునా నది తీరానికి వచ్చారు. వారు వచ్చినప్పుడు యమునా నది తీరంలో, యమునా నదిలో చూసిన ఘటనను చూసి అందరూ విస్తుపోయారు. ఏం చేయాలి ఇప్పుడు అని గోపాలకులందరూ కూడా ఆ నదిలో ప్రవేశించడం ప్రారంభించారు. ఉంటే అందరము బ్రతుకుతాం, లేకపోతే కృష్ణునితో అందరూ చనిపోదామని ఆ నదిలో ప్రవేశిస్తూ ఉన్నారు గోపాలకులందరూ కూడా. కానీ బలరాముడు నిలువరించాడు. బలరాముడు చెప్పాడు, ఎందుకని ఇంత ఆత్రత మీకు? వెళ్ళినవాడెవరు అసలు? కృష్ణుడు, సర్వోత్తముడు, భగవంతుడు. తనకి ఏ విధమైన హాని కలగదు. తను ఆ పామును శిక్షించి సుఖంగా తిరిగి వస్తాడు. ఏ విధమైన చింతను లోపల ఉంచుకోకండి అని తను ఎంతగా చెప్పినా వారు వినడం లేదు. కనుక చివరికి బలరాముడు కృష్ణుడికి చెప్పాడు, కృష్ణ, ఎందుకని ఆ పాముతో ఆటలాడుతూ ఉన్నావు? ఆ పామును శీఘ్రంగా నిగ్రహించి రాలేవా? అందరూ నీవేమైపోతావో అని ఆలోచిస్తూ ఉన్నారు, చింతిస్తూ ఉన్నారు. ఇలాంటి చింతలో వారిని దుఃఖింపజేయడం తగుదా నీకు? లేదు. కనుక శీఘ్రంగా ఆ పామును నిగ్రహించి నువ్వు రమ్మని బలరాముడు చెప్పాడు. బలరాముడు ఓ విధంగా ఆదేశించాడు. అలాంటి సందర్భంలో సరేనని ఆ భగవంతుడు ఆ కాళీయుని తోక పట్టుకున్నాడు ఒక చేతితో. తను ఆ కాళీయుని పడగ పైన దూకాడు. పడగ పైన ఎగిరి నర్తనం చేస్తూ ఉన్నాడు భగవంతుడు. నర్తనం చేయడం ప్రారంభించాడు. ఎన్నో పడగలున్నాయి దానికి. ఏ పడగ తల ఎత్తితే ఆ పడగ పైన కాలు పెట్టి ఆ పడగ అణిగి మణిగేలా ఉంచుతూ ఉన్నాడు భగవంతుడు. అలా నాట్యం చేస్తూ ఉన్నాడు, నర్తనం చేస్తూ ఉన్నాడు భగవంతుడు. తం నర్తుముద్యతమవేక్ష తదా తదీయ గంధర్వ సిద్ధ సురచారణ దేవబధ్వ ప్రీత్యా మృదంగ పడవారక వాద్యగీత పుష్పోపహార నుతిభిః సహసోపసేదు. భగవంతుడు నర్తనం చేస్తూ ఉంటే దానికి తగిన పాట కావాలి, పాటకు తగిన వాద్యం కావాలి అనే ఉద్దేశంతో గంధర్వులు, అప్సరాస్త్రీలు, దేవతలు అందరూ కూడా అక్కడ గుమిగూడి ఓ అద్భుతమైన కచేరీనే చేసేశారు. భరతనాట్యం చాలా అద్భుతమైన ప్రసంగం అక్కడ జరిగింది. భరతనాట్యం అంటే భరతముని చెప్పిన లక్షణాలకు అనుగుణంగా నాట్యం చేయడం భరతనాట్యం. కానీ అది భరతనాట్యం కాదు. ఎందుకంటే భరతుని లక్షణాలను తెలుసుకొని చేసిన నాట్యం కాదది. అది కృష్ణనాట్యం. అది సంతోషపూరితమైన నాట్యం. అది భగవన్నాట్యం. అది భరతనాట్యం కాదు. కృష్ణునికి తెలుసు ఎలా నటన చేయాలి, ఎలా నర్తన చేయాలి అని భగవంతునికి తెలుసు. చూడండి, తనలో ఆ పాముకున్న పడగలెన్నో. ఆ పడగల్లో ఏ పడగను పైకెత్తుతూ ఉందో ఆ పడగ పైన కాలు పెట్టేవాడట కృష్ణుడు. ఎందుకని? దాన్ని నిగ్రహించాలి. తల పైకెత్తకూడదు, అహంకారం పైకెత్తకూడదు. కనుక తనలోని శక్తిని గమనించి ఏ పడగను పైకెత్తుతుందో ఆ పడగ పైన కాలు వేసి నర్తనం చేసి ఆ పడగ అణిగిమణిగేలా చేస్తూ ఉన్నాడు భగవంతుడు. ఇలా తను నాట్యం చేసి ఆ కాలుయినిలోని విషాన్నంతా పరిహరించాడు, తొలగింపజేశాడు భగవంతుడు. వక్త్రాత రక్తం వమన్ పరమ కల్మషమాపనాగ
ఆ భగవంతుని నాట్యంతో భగవంతుని సామర్థ్యాన్ని సహించలేకపోయినా ఆ కాళీయుడు చివరికి రక్తాన్ని బయటికి కక్కుతూ ఉన్నాడు. అంతగా తనకు హాని కలిగింది, అంతగా బాధ కలిగింది కాళీయునికి. చూడండి, కాళీయుడు మహాసమర్థుడు. అసలు భగవంతుని ముందు సామర్థ్యం ఏంటి? ఎవరి సామర్థ్యమో ఏమీ కాదు. కనుక కాళీయుడు చాలా సులభంగా తను ఓడిపోయాడు. ఓడిపోవడం మాత్రమే కాదు, చాలా దుఃఖం కలుగుతూ ఉంది తనకు. ఇక చనిపోవాలి అలాంటి అవస్థలో తనున్నాడు. అలాంటప్పుడు ఆ నాగపత్నులు, నాగభార్యలు, ఆ కాళీయ భార్యలందరూ కూడా వచ్చి భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నారు. ఎంత అద్భుతమైన ప్రార్థన ఉందో గమనించాలి. న్యాయో హి దండ కృతకల్బిషేస్మిన్ తవావతార ఖల నిగ్రహాయ రిపోసుతానామపి తుల్యదృష్టే దత్సేదమం ఫలమేవానుశంస్యం. కాళీయ భార్యలు భగవంతుణ్ణి తిట్టుకోలేదు, తనెవరో తెలుసుకోగలిగారు. చూడండి, కాళీయుడు తెలుసుకోలేకపోయాడు. ఎందుకని? తనలో క్రోధమున్నందువలన ఎదురుగా ఉన్న వ్యక్తి ఎవరో, ఎలాంటి సామర్థ్యం తనలో ఉందో తెలుసుకోలేకపోయాడు కాళీయుడు. కానీ కాళీయుని భార్యలు తెలుసుకున్నారు. ఏం చదివారని చెప్పండి? అసలు సర్పాలు పాము జాతిలో ఉన్నవాళ్ళు అయినా కూడా ఎదురుగా ఉన్న వ్యక్తి ఎవరో తెలుసుకోగలిగారు ఆ కాళీయుని భార్యలు. తెలుసుకుని వారు ప్రార్థిస్తూ ఉన్నారు. న్యాయోహి దండ కృతకిల్బిషేస్మిన్. భగవన్, మా భర్త పాపం చేశాడు, కిల్బిషన్ చేశాడు, అపరాధం చేశాడు. అపరాధానికి తగిన శిక్షను నువ్విచ్చావు, చాలా సంతోషం. మాకే విధమైన విసుగు లేదు, ఏ విధమైన ద్వేషం నీ పైన లేదు. ఎందుకని లేదు? నువ్వు తప్పు చేస్తే కదా నీ పైన మాకు ద్వేషం కలగటం. నువ్వు చేసిందేంటి? న్యాయమే నువ్వు చేశావు. చూడండి, ఆ భార్యలు అంతవరకు ఆ కాళీయుని ఆ అపరాధాన్ని లోపల స్మరిస్తూనే ఉన్నారు. కనుక భగవంతుడు వచ్చి నిగ్రహిస్తూ ఉన్నప్పుడు వెళ్ళి చెబుతూ ఉన్నారు, న్యాయోహి దండ కృతకిల్బిషేస్మిన్. అవును నాథ, కృష్ణ, జగన్నాథ, నా నాథుడు తప్పు చేశాడు, మా భర్త తప్పు చేశాడు. ఆ తప్పుకు తగిన శిక్ష ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నువ్వు ఆ శిక్షనిచ్చావు, చాలా సంతోషం. ఎందుకంటే ఖల నిగ్రహం కోసమే నువ్వు అవతరించావు, దుష్టులను నిగ్రహించడం కోసమే నువ్వు అవతరించావు. నా భర్త దుష్టుడు కాదు, అయినా దుష్టతనం తనలో ఉంది, దుష్టతనాన్ని నిగ్రహించావు. ఇక తనలో దుష్టతనం లేదు, ఆ దుష్టతనమంతా బయటికి వెళ్ళిపోయింది, కొల్లగొట్టుకుని పోయింది ఆ దుష్టతనమంతా. ఇప్పుడు తను శిష్టుడయ్యాడు, సజ్జనుడయ్యాడు. అది మాకు తెలుస్తూనే ఉంది, నీకు కూడా తెలియంది కాదది. తనిప్పుడు శిష్టుడైనాడు. నువ్వు అసలు పక్షపాతమే లేనివాడివి నువ్వు. చూడండి, ఓ కాళీయుని భార్యలు చెబుతూ ఉన్నారు, రిపో సుతానామపి తుల్య దృష్టేహే. శత్రువు పైన ఎలాంటి భావన, కొడుకులపైన కూడా అలాంటి భావనే. అంటే కొడుకులు తప్పు చేసినా వారిని శిక్షించేవాడవు నువ్వు, శత్రువులు తప్పు చేయకుంటే వారిని నిగ్రహించేవాడివి కాదు నువ్వు. కనుక శత్రువులన్నా పుత్రులన్నా నీకు సమానమే. ఎవరు తప్పు చేసినా తప్పు తప్పే అని భావించి వారిని శిక్షించే స్వభావం కలవాడివి నువ్వు. కనుక నీతో శిక్షను పొందాడు గనుక మేము నిన్ను ప్రార్థిస్తూ ఉన్నామని చెబుతూ ఉన్నారు. అనుగ్రహోయం భవతా కృతో హినో దండో సతాం తే ఖలు కల్మషాపః యద్ దందశోకత్వమముష్య దేహినః క్రోధోపి తేనుగ్రహ ఏవ సమ్మతః. అనుగ్రహోయం భవతా కృతో హినో దండః. నువ్విచ్చిన ఈ దండం, నువ్విచ్చిన ఈ శిక్ష ఏదైతే ఉందో ఈ శిక్ష న్యాయం, ఈ శిక్షనే అనుగ్రహం అని మేము భావిస్తూ ఉన్నామని ఆ భార్యలు స్తోత్రం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మా వల్ల ఎందరికీ అపచారం కలిగింది, ఎందరూ చనిపోయారు మా వల్ల, మా విషయం వల్ల. ఆ విషయం మాకు తెలుసు. కనుక అలాంటి అపరాధం చేసిన, పాపం చేసిన నా భర్తను శిక్షించడం న్యాయమైనదే, అది అనుగ్రహమనే మేం భావిస్తూ ఉన్నాం. క్రోధోపి తే అనుగ్రహ ఏవ సమ్మతః. నీ క్రోధం కూడా అది అనుగ్రహం అవుతుంది. ఎవరి దృష్టిలో? భక్తుల దృష్టిలో. భక్తులపైన నువ్వు కోపగించుకుంటే ఆ కోపం ఏమవుతుంది? అనుగ్రహమే అవుతుంది తప్ప ఆ కోపం వల్ల ఏ విధమైన నిగ్రహం జరగదు, ఏ విధమైన హాని జరగదు. ఇది తెలుసుకున్న వాళ్ళం గనక నిన్ను స్తుతిస్తూ ఉన్నామని వాళ్ళు చెబుతూ ఉన్నారు. శ్రీమదాచార్యుల వారు కూర్మ పురాణం యొక్క ప్రమాణాన్నిచ్చి ఈ విషయాన్ని చాలా అద్భుతంగా మనకు తెలియజేస్తూ ఉన్నారు. దండోపి భగవచ్చీర్ణ మమైషోనుగ్రహ కృతః ఇది చింతయతాం నిత్యం
శుభకారీ భవత్యలం తత్రాపి కుర్వతాం ద్వేషం తమ ప్రాప్త్యై తథా భవేత్. భగవంతుడు ఏ శిక్షనిచ్చినా ఆ శిక్ష మనకు అనుగ్రహమనే భావించాలట. ఇలా ఎవరైతే చింతిస్తారో ప్రతిరోజు ప్రతినిత్యము శుభకారి అవుతాడు భగవంతుడు వారి దృష్టిలో, వారికి శుభప్రదుడు అవుతాడు భగవంతుడు. కనుక భగవంతుని వల్ల మనకు కలిగిన అవాంతరాలు ఏవైతే ఉన్నాయో, భగవంతుని వల్ల కలిగిన దుఃఖాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుగ్రహమని భావించి ఆ దుఃఖాన్ని మనం సహించుకోవాలి. మా ప్రారబ్ధ కర్మ వల్ల భగవంతుడు ఇలాంటి శిక్షను, ఇలాంటి దుఃఖాన్ని మాకిచ్చాడు అని భావించి ఇది భగవంతుని అనుగ్రహమే అని ఎవరైతే చింతిస్తారో వారికి భగవంతుడు శుభకారి అవుతాడు, శుభప్రదుడవుతాడు. అప్పుడు కూడా భగవంతుణ్ణి ద్వేషించినట్లయితే వారికి తమస్సు తప్పదు. కనుక భగవంతుని వల్ల మనకేం జరిగినా దాన్ని సహించుకోవాలి, భగవంతుని అనుగ్రహమని మనం భావించాలని ఆ కాళీయ భార్యలు చాలా అద్భుతంగా మనకు ఉపదేశమిస్తూ ఉన్నారు, భగవంతుని స్తుతిస్తూ ఉన్నారు. తపస్సు తప్తం కిమనేన పూర్వం నిరస్తమానేన చ మహనదేన కస్యానుభావస్య నదేవ విద్మహే తవాంగ్రరేణు స్పర్శాధికార. నీ పాద రేణువులను స్పృశించే యోగ్యత కావాలంటే అది ఒక్క జన్మలో సాధ్యమవుతుందా? కాదే, ఒక్క జన్మలో సాధ్యమయ్యేది కాదది. కనుక ఎన్నెన్ని జన్మలు తను తపస్సు చేసి ఈ అద్భుతమైన యోగాన్ని తను సంపాదించుకున్నాడు. నీ పాద రేణువులను స్పృశించే యోగం, సౌభాగ్యాన్ని సంపాదించుకోవడం అంటే మామూలు కాదు. ఏదో ఈ జన్మలో పాపం చేశాడు, తప్పు చేశాడు, తగిన శిక్షను అనుభవించాడు. ఆ శిక్షను అనుభవించడం ద్వారా అనుగ్రహాన్ని ఎలా పొందాడు, తను ఎలా పుణ్యాత్ముడయ్యాడు అంటే, నువ్వు కోపంతో నర్తనం చేస్తూ ఉన్నావే, నర్తనం చేయడం వల్ల నీ పాద రేణువులు తన శిరస్సు పైన పడ్డాయి. ఒక్క రేణువు కాదు, భగవంతుని ఒక్క పాద రేణువుకు నోచుకోవాలంటే ఎన్నో నోములు చేయాలి, ఎన్నో వ్రతాల ఉపవాసాలు చేయాలి. యుగ యుగాంతాల వరకు చేసిన పుణ్యాల వల్ల భగవంతుని ఒక్క పాద రేణువును ధరించే అవకాశం మనకు కలుగుతుంది. అలాంటప్పుడు ఆ భార్యలు తమ భర్తలోని మహద్గుణాన్ని కూడా భగవంతుని ముందు చెబుతూ ఉన్నారట. సరే, తను పాపం చేశాడు, పాపానికి తగిన శిక్షను నువ్వు విధించావు, కానీ శిక్షిస్తూ ఉన్నప్పుడు కూడా నువ్వు ఎలాంటి అనుగ్రహం చేశావు అనేదాన్ని ఎంత గొప్పగా చెబుతూ ఉన్నారో చూడండి. శిక్షించాలని నువ్వేం చేశావు? నువ్వే నర్తనం చేశావు కదా తన తలపైన, తన పడగలపైన. నువ్వు అలా నర్తనం చేస్తూ నీ పాద రేణువులు తన తలపైన పడ్డాయి, శిరస్సు పైన పడ్డాయి. అలా నీ పాద రేణువులు, ఎన్నో అనేక పాద రేణువులను తను శిరస్సు పైన ధరించాడు. ఇది నువ్వు చేసిన అనుగ్రహం కాదా కృష్ణ? చూడండి, భగవంతుడు శిక్షిస్తే ఎలా శిక్షిస్తాడు, ఆ శిక్ష ఎలా అనుగ్రహంగా మారుతుందనే విషయాన్ని ప్రత్యక్షంగా అనుభవిస్తూ ఆ భార్యలు చెబుతూ ఉన్నారు. ఏదో ఈ అవాంతరాన్ని తొలగించుకోవాలని కృష్ణుని స్తుతించడం మాత్రం కాదు, భగవంతుని అనుగ్రహం ఎలా ఉంటుందని వాళ్ళు స్మరిస్తూ ఉన్నారు. కస్యానుభావస్య న దేవ విద్మహే తవ అంఘ్రి రేణు స్పర్శాధికార. నీ అంఘ్రి రేణువులను స్పృశించే అధికారం తనకొచ్చిందే. ఏ యుగంలో చేసుకున్న పుణ్యం, ఏ యుగ యుగాలలో ఆచరించిన తపస్సు, ఆ తపస్సుకు ప్రతిఫలితంగానే ఈరోజు అలాంటి అధికారాన్ని తను పొందాడు. కనుక నా భర్త యొక్క ఈ అద్భుతమైన పుణ్యాన్ని కూడా ఈ సందర్భంలో స్మరించుకుంటూ ఉన్నాం. యద్వాంఛయా శ్రీరమలాచరత్తపో విహాయ కామాన సుచిరం ధృతవ్రత నాకపృష్టం న చపారవేష్ట్యం న సార్వభౌమం న రసాధిపత్యం న యోగ సిద్ధిర పునర్భవం వా వాంఛంతి యత్ పాదరజ ప్రపన్నాః. ఏ భగవంతుని పాద ధూళిని పొందిన వారు మోక్షాన్ని కూడా పొందాలని కోరుకోరు, స్వర్గాన్ని పొందాలని ఎలా కోరుకుంటారు? అభద్రమైన, అశాశ్వతమైన, క్షణికమైన సుఖం కావాలని ఎలా కోరుకుంటారు? అలా నీ పాదస్పర్శను పొందిన తరువాత, నీ పాద రేణువులను శిరస్సుపై ధరించిన తరువాత ఇక అంతా దిగదుడుపే తనకు. అసలేం కావాలని తన కోరుకోడు. అలాంటి అద్భుతమైన అనుగ్రహాన్ని నువ్వు చేశావు భగవన్ అని స్తుతిస్తూ ఉన్నారు. తదీశనాథార్య దురాపమన్యై తమోజని క్రోధవశోప్యనీష సంసార చక్రే భ్రమత శరీరిణ యది స్థితం స్యాద్ధి భవత్ సమక్షం. కనుక తను చేసిన ఈ అపరాధాన్ని క్షమించి తను సంరక్షించాలి. మేము భార్యలం, తన భార్యలం మేము. మాకేం కావాలని నువ్వు అడుగుతావు కదా భగవన్, మాకేం కావాలి?
మేమందరం ఎవరమంటే పతి ప్రాణ, స్త్రీణాంన సాధుశోచ్యానాం పతి ప్రాణ ప్రదీయతాం. స్త్రీలకు కావలసిందేంటి? స్త్రీలకు ఏది వరం అంటే పతి యొక్క ప్రాణమే, పతి యొక్క ప్రాణాలే స్త్రీలకు వరం. అలాంటి మాకు వరమైన, మాకు యోగ్యమైన ఆ పతి ప్రాణాన్ని సంరక్షించి, తనను సంరక్షించి మమ్ము ఉద్ధరించాలని వాళ్ళు ప్రార్థించారు. విధేహితే కింకరీణాం అనుష్ఠేయం తవగ్నర యశ్రద్ధయానుతిష్టన్ వై ముచ్చేత స పుమాన్ భయాత్. ఏం చేయాలో, ఎలా ఉండాలో నువ్వు ఆదేశిస్తే నీ ఆదేశానికి అనుగుణంగా అలాగే మేము సిద్ధిని పొందుతామని వాళ్ళు అడిగినప్పుడు భగవంతునికి చాలా సంతోషం కలిగింది. అలాగే కాళీయుడు కూడా నిదానంగా అహంకారాన్ని వదిలిపెడుతూ ఉన్నాడు. చాలా దుఃఖం కలిగింది. కృచ్ఛ్రాత్ సముచ్ఛ్వసన్ దీనః కృష్ణం ప్రాహ కృతాంజలి. 2 చేతులను జోడించి భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాడు. భగవన్, మా స్వభావమే విషస్వభావం కదా, విషాన్ని కక్కడమే మా స్వభావం కదా, కనుక మా స్వభావాన్ని ఎలా మేము నిగ్రహించుకోగలం? కనుక గరుడుని వల్ల భయం నాకుంది కనుక, ఈ మడువులో గరుడు రాడు కనుక, ఈ హ్రదంలో, ఈ జలాశయంలో మేము తలదాక్కున్నాం. సురక్షితంగా ఇన్ని రోజుల వరకు, ఇన్ని యుగాల వరకు ఇక్కడ మేము నివాసం చేశాం. ఎక్కడికి వెళ్ళాలి అని అడగలేదు. అయినా భగవంతుడు ఆజ్ఞాపించాడు, ఈ జలాశయం నుండి నువ్వు వెళ్ళాలి, మీరు వెళ్ళాలి. సముద్రంలో మీరుండాలి. సముద్రానికి ఏ విధమైన వికారం ఉండదు. అసలు నీ విషం వల్ల సముద్రానికి ఏ విధమైన వికారము ఉండదు. కానీ నదులలో నీ విషం యొక్క ప్రభావంతో ప్రాణులందరికీ హాని జరుగుతుంది. కావున ఈ నది నుండి వెళ్ళి సముద్రంలో నువ్వు నివసించాలి. సముద్రంలో వెళితే గరుడిని భయమని చింతిస్తూ ఉన్నావా? ఇకపైన నీకు గరుడిని భయం లేదు. ఎందుకంటే నీ శిరస్సు పైన నా పాద చిహ్నాలున్నాయి. నా పాద చిహ్నాలున్నాయి కాబట్టి ఆ పాద చిహ్నాన్ని గమనించిన గరుడు నీకే విధమైన హానిని తలపెట్టడు గనుక నువ్వు సుఖంగా సముద్రంలో నివసించాలని ఆదేశించాడు. ఆదేశించిన తరువాత కృష్ణుని నమస్కరించి ప్రదక్షిణ నమస్కారాలు చేసి ఆ కాలుయిని పరిమారమంతా కాలిందిని వదిలి సముద్రానికి వెళ్ళిపోయింది. ఉభయోస్సంధ్యోహో నయుష్మద్భయమాప్నుయాత్. ఎవరైతే ఈ ఘటనను కాళీయ మర్దనం చేసిన, కాళీయ మథనం చేసిన ఈ ఘటనను ఎవరైతే ప్రతిరోజు ప్రాతకాలం సంధ్యాకాలంలో పఠిస్తారో, స్మరించుకుంటారో, పాముల వల్ల అసలు ఏ విధమైన బాధ వారికి కలగదు. అందులోనూ ఏ కాలింది నది నుంచి ఆ కాళీయుణ్ణి వెళ్ళగొట్టాడో అదో తీర్థమయ్యింది. ఆ తీర్థంలో స్నానం చేసి ఆ నీళ్లతో భగవంతునికి అభిషేకం చేసి దాన్ని తీర్థంగా తీసుకుని ఆ నీళ్లతో వంట వండి దాన్ని భగవంతునికి సమర్పించి దాన్ని మనం స్వీకరించడం వలన అద్భుతమైన పుణ్యం మనకు దక్కుతుందని భగవంతుడు చెబుతూ ఉన్నాడు. తం పూజయామాసముదా నాగపత్న్యశ్చ సాదరం దివ్యాంబర స్రంగమణిభిః పరార్ఘ్యైరపి భూషణైః. తమ దగ్గర ఉన్న సంపదనంతా భగవంతునికి సమర్పించుకుని ఆ భగవంతుణ్ణి సేవించి అక్కడి నుండి వెళ్ళిపోయారు. తదైవ సామృత జల యమున నిర్విషాభవత. అప్పటి నుంచి ఎప్పుడైతే భగవంతుడు ఆ జలములో కాలు పెట్టాడో అప్పటి నుంచే ఆ యమునలోని విషమంతా దూరమైపోయింది. నిర్విషాభవత అమృత జల, అమృతప్రాయమైన జలమైపోయింది. అనుగ్రహాత్ భగవత క్రీడామనుజ రూపిణః. ఏదో విహారం చేయాలనే ఉద్దేశంతో మనుష్య రూపాన్ని భగవంతుడు ధరించాడు. అటువంటి భగవంతుని అనుగ్రహానికి నోచుకున్న ఆ జలాశయం అమృత జలంగా మారిపోయి అందరినీ ఉద్ధరించింది, అందరి పాపాల్ని పరిహరించి అందరికీ పుణ్యాన్ని పంచిపెట్టిందనే కథను భాగవతం మనకు చెబుతూ ఉంది. ఇది శ్రీమద్భాగవతే దశమస్కంధే చతుర్దశోధ్యాయః. అస్మద్గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మ రస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాని యన్నామతః. అక్షరోయో అజర సర్వదేవామృతః కుక్షిగం యస్య విశ్వం సదాజాదికం ప్రీణరామో వాసుదేవం దేవతామండలాఖండమండనం. హరి ఓం, హరి ఓం, హరి ఓం.